శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. జోగి రమేష్ గారికి ఒక సామాన్యమైన వ్యక్తి ఫోన్ చేసి మావిగన్ అంటున్నారు కాబట్టి మావిగన్‌కి మేము ఏ బస్సులో ఎళ్ళాలి అని అడిగినప్పుడు దానికి ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయాడు సార్. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఒకసారి మీకు వినిపిస్తాను వినండి. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి సార్. హలో హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే మావిగన్ అలాగే అంటే సార్, మీకు తెలిస్తే ఆ బెంగాల్ బస్ ఎక్కండి. బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు ఏ మావిగన్లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చో సార్? మావిగన్ అనేది ఓ బస్ ఎక్కాలి కదా సార్. మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు? అలా కాదు సార్. ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటది. ఆ ఊరు సరే, ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత అలాగే మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి వదిలి మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారు సార్? చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాం మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. మావిగన్ విషయంలో ఏపీ ప్రజలందరికీ ఈ సందేహం ఉంది సార్. దీనిపైన మీ అభిప్రాయం సార్. ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి దీన్ని ఎత్తుకున్నారో తెలియదు కానీ విపరీతమైనటువంటి ట్రోల్స్ జనంలో బాగా పలచనైపోయారు. చిన్నపిల్లాళ్ళు కూడా దాన్ని ఏ రకంగా ఎగతాళి చేస్తున్నారు అనేటువంటిది మనం చూసాం. గతంలోనే ఆయన ఫస్ట్ టైం ఆ మాట అన్నప్పుడు చూసాం. చూసిన తర్వాత అప్పుడే ఆయన యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో పార్టీ లీడర్లు కానీ క్యాడర్ కానీ అందరూ అవాక్కయ్యారు. ఏంటి మావాడు ఇలాంటి మతి లేని మాటలు మాట్లాడుతున్నారు? అమరావతి సిఆర్డిఏ అనేటువంటిది ఒకటి ఉంటే ఆ పరిధిలోనే దాదాపుగా ఒక మచిలీపట్నం తప్పితే ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా, ఎందుకు మావాడు ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడు అనుకున్నారు. సరే, తర్వాత దాని మీద మళ్ళీ ఆయన గట్టిగా మాట్లాడిపోయేటప్పటికి చప్పబడ్డ. మళ్ళీ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎప్పుడైతే దీన్ని ఎన్నికల అంశంగా చేసి నా మేనిఫెస్టోలో పెడతాను, మావిగన్ కావాలనుకున్న వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి కావాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారంటే మళ్ళీ ఒక పెద్ద బాంబ్ షెల్ లాగా పడ్డ. దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక వైసీపీ వాళ్ళు మల్లగులారు పట్టడం, పిల్లి మొగ్గలు వేయటం మనం చూస్తున్నాం. అనేక చర్చా కార్యక్రమాల్లో అది సమాధానం చెప్పాల్సి వస్తుందని పిలిస్తే కూడా రాకుండా పారిపోతున్నారు. అలాంటి సందర్భంలో ఈ కాల్ రికార్డ్ అనేటువంటిది బయటికి రావటం ఏంటంటే జనాలకి చాలా రిలీఫ్ ఇచ్చిందనమాట. ఒక సీరియస్ సినిమాలో గనక కమెడియన్ వచ్చి బయట కామెడీ చేస్తారు చూసారా, ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో అచ్చమైనటువంటి గోదావరి జిల్లా వాళ్ళు ఎటకారం మర్యాద ఇస్తున్నట్టు ఇస్తూనే మీరు పనికి మాలినాడురా బాబు, మీరు వెదవలు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది అతని యొక్క యాస, తర్వాత వెటకారం అనేటువంటి. నిజంగా అది కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడిట్లో రాజధాని ఏది? ఎక్కడ పెడతావు నువ్వు అన్నప్పుడు జోగి రమేష్ యొక్క అంతరాత్మ అనేటువంటిది అక్కడ ఆవిష్కృతమైంది. అతను మాట్లాడటంలో మామూలుగా జోగి రమేష్ అగ్రెసివ్ క్యారెక్టర్. అట్లాంటి వాళ్ళు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే విరగ తీసుకొని పడతాడు. ఆయన నోటికి వచ్చినట్టల్లా మాట్లాడి ఒరే అరే నువ్వు ఎవడరా అది ఇది అంటాడు. కానీ ఆయన సహజమైనటువంటి నేచర్కి విరుద్ధంగా డిఫెన్సివ్ మోడ్ లో మాట్లాడాడు. అవతలాడు ఏం మాట్లాడుతున్నాడు అడిగింది చూసి ఈయన అవాక్కయ్యాడు. ఏం సమాధానాలు చెప్పుకోవాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి అనేటువంటిది ఆ ఆడియోలో మనకు కనిపించింది. చివరికి తేరుకొని ఏమన్నాడు, మేము వచ్చిన తర్వాత చెప్తాం ఏ బస్ ఎక్కాలో, అయినా మేము ఇప్పుడు అధికారంలో లేవు కదా. అయినా మేము ఇప్పుడు లేవు కదా అంటంలో అర్థం ఏంటంటే లేవు ఇంకా రాము కూడా అనేటువంటి భావన స్ఫురిస్తాం. ఆ నిరాశ నిస్పృహ అనేటువంటిది అతని మాటల్లో కొట్టొచ్చినట్టు కనపడతాం. ఎక్కడైనా సరే ఒక నాయకుడు అనేటువంటి వాడు సలహా మండలి లాంటిది, ఒక పాలిట్ బ్యూరో లాంటిదో ఇంకోటో పెట్టుకొని తనకు వచ్చినటువంటి ఆలోచనని బయటపెట్టి 10 మంది అభిప్రాయాలు తీసుకొని దాంట్లో ఉన్న మంచి చెడు అనేటువంటి దాన్ని నిర్ధారించుకొని ఆ తర్వాత దాన్ని ప్రజలకు చెప్పడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో విఘ్నత కలిగిన ఏ పార్టీ అయినా చేసేటువంటి పని. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఎవరితోటి చర్చించడం, ఆయన చెప్పినట్టుగా రాత్రిపూట వాళ్ళ నాన్న కల్లోకి వస్తేనో లేకపోతే ఆత్మతో మాట్లాడినట్టు ఉంటుంది.
తెల్లారేపాటికి డిక్లేర్ చేస్తారు. ఆయన మాట్లాడే ప్రతి పిచ్చి మాటని వీళ్ళు డిఫెండ్ చేయలేక ఈ క్యాడర్ చచ్చిపోతూ ఉంటారు. ఆ రోజున అంతే 3 రాజధానులు అనేటువంటి ఒక మాటని ఎక్కడా లేని దాన్ని తీసుకొచ్చి ఒక బాంబులాగా పేలిస్తే దాన్ని ఇచ్చేసుకోలేక చచ్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని అధికారం కోల్పోయిన తర్వాత సజ్జలు లాంటి వాళ్ళు అమరావతి రాజధాని ఇంకెక్కడ పోద్దని మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చి మావిగన్ అన్న తర్వాత దాన్ని సమర్థించుకోలేక చచ్చిపోతున్నారు. అదన్న మరుసటి రోజే మళ్ళీ వెళ్ళి విజయవాడ రాజధాని ఏం చేయాలో తెలియనటువంటి అయోమయంలో నాయకులును క్యాడర్ అంతా కూడా కొట్టుమిట్లాడుతున్నటువంటి సందర్భంలో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ ఆడియో బయటికి రావడం, ప్రజలందరికీ వివరంగా అతను అడిగినటువంటి వ్యక్తి ఎవరో కానీ పెద్ద పెద్ద డైలాగులు లేకుండానే వీళ్ళని ఎండగట్టి బయటేశారు. ఎలాంటి సందర్భంలో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, రాష్ట్రానికి ఏది ప్రయోజనం కలిగిస్తుంది, అది కూడా భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉన్న అన్ని పార్టీలు ఏకకంఠంతో అమరావతి శాశ్వత రాజధానిని బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గెజెట్ విడుదల చేసిన తర్వాత కూడా నేను మావిగన్నికే కట్టుబడి ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, మొండివాడిలాగా తల తీసుకెళ్లి నేను గోడ గుద్దుకుంటానంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ను వెనకాలే నేను నిలబడతానంటాం ఏంటంటే, ఆ మొండివాడికి ఇంకో పదం కూడా ఉంటుంది. పదే పదే ఆ పదం వాడటం నాకు ఇష్టం లేదు. అతను చేసే పనులని అలా ఉంటుంది. విఘ్నత కలిగిన ఎవరైనా సరే ఇన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి, సరేనయ్యా మేము వచ్చినప్పుడు చూస్తాం, ఎలక్షన్ అప్పుడు చెప్తాం ఏదైనా, లేకపోతే ప్రస్తుతానికి అమరావతిని ఒప్పుకుంటేనో గొడవ లేకుండా ఉంది. అమరావతిని ఒప్పుకోవడానికి మనసు రావటం లేదు. ఇక ఏమైంది, కేంద్ర ప్రభుత్వం చేసేసింది కదా, మా చేతిలో ఏముంది, కేంద్రం చెప్పినాక ఏముందని ఒక మాట అంటే అసలు గొడవ లేదు. కానీ ఒక కులం మీద ఉన్నటువంటి ద్వేషం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి జై కొట్టడానికి పదే పదే ఆపుతూ ఉంది. అది అమరావతి ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. కానీ ఇలాంటి తలతిక్క నిర్ణయాలు తీసుకొని, తర్కానికి అందనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి మాటలు మాట్లాడితే అది వాళ్ళ పార్టీకే నష్టం. చాలా మంది అంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి అది భస్మాసుర హస్తంగా, నిజంగా ఆయన మాట మీద నిలబడి ఎడిదిరిగి ఎలక్షన్ టైంకి మాట మార్చేస్తాడు. ఒకవేళ అన్నట్టుగా మేనిఫెస్టోలో మావిగన్నే మా రాజధాని అనే నినాదంతో కనుక వెళితే అతను ఎలక్షన్ ఫైట్ చేయాల్సిన పని కూడా లేదు. అతనికి పోటీ చేయడానికి క్యాండిడేట్స్ కూడా దొరుకుతారా లేదా అనేటువంటిది నాకు అనుమానం.